రెండవది మొన్న ఉగాది నాడు చంద్రబాబు నాయుడు ఒక గండికోట రహస్యం కనుక్కున్నాడు. P4 విధానం అంటే 4 పీలు, ఇంగ్లీష్ పీలు, 1 పబ్లిక్, 2 ప్రైవేట్, 3 పీపుల్, 4వది పార్ట్నర్షిప్. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్, ఈ 4 పీలతో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని చెప్పేసి మన ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ పేదరికం నిర్మూలన కోసం 1975లోనే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల కార్యక్రమం పెట్టిందే దీనికోసం 1975లో. పర్యవసానంగా దాదాపు 65-70% బిలో పావర్టీ లైన్ నుండి దాదాపు 10% తగ్గింది దారిద్ర్యం. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే చాలు, కానీ దాన్ని గాలికి వదిలేశారు. ఇక రెండవది, ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక స్కీమ్ ఉంది. అంటే పారిశ్రామికవేత్తలు కానీ కార్పొరేట్ శక్తులు కానీ వాళ్ళ యొక్క టర్నోవర్లో, వాళ్ళ ఆదాయంలో 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలని అది ఆల్రెడీ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుంది. అది కాకుండా ఇప్పుడు ఈయన ఒకవైపు వచ్చేసి ధనికులంట, వీళ్ళ పేరు మార్గదర్శి, ఈ పక్క పేదలు, వీళ్ళకి వచ్చేసి బంగారు కుటుంబం. ఈ మార్గదర్శికి బంగారు కుటుంబానికి ప్రభుత్వము లింక్ చేస్తుందంట. ఈ యొక్క బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసేది మళ్ళా ప్రభుత్వమే. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉండే 10% రిచ్ పీపుల్, సమాజంలో కింద ఉండే 20% పూర్ పీపుల్ను పైకి తేవడము దీని ఉద్దేశమని. పైకి బాగానే ఉంది, కానీ దీని వెనకాల ఉండేది ఏమంటే క్విడ్ ప్రోకో. నిన్న ఆ సమావేశంలో ఎవరున్నారు? మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి ఆయన ఒక మండలాన్ని దీని కింద వచ్చేసి దత్తత తీసుకుంటాడు. దానికి 1 కోటి 2 కోట్ల ఖర్చు పెడతాడు. పర్యవసానంగా ప్రభుత్వం నుండి కొన్ని వేల కోట్లు కాంట్రాక్టులు కొడతాడు. ఇది జరగబోయేది రేపు. క్విడ్ ప్రో కింద వీళ్ళు ఐడెంటిఫై చేసింది ప్రభుత్వం, బీద వాళ్ళని లిస్టు తయారు చేసింది ప్రభుత్వము. కాబట్టి మీరు తయారు చేసిన వాళ్ళకు వచ్చేసి నేను ఏదో సంథింగ్ చేశానని చూపించుకొని అది ట్యాక్స్ నుండి ఎగ్గొట్టడానికి ఉపయోగపడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కింద ఈ విధంగా ఎగ్గొట్టడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకు. రెండవది, అది చూపి ఎర చూపి చేపను కొట్టినట్టు ఆడ 1 కోటి 2 కోట్ల ఖర్చు పెట్టి 1000 కోట్లు క్విడ్ ప్రో కింద చేసే వ్యవహారం తప్ప ఇది ఏమి కాదు. సరే, ఆ క్విడ్ ప్రో లేకుండా చేస్తే మంచిదే, కానీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క 20 పాయింట్ ప్రోగ్రామ్ను సమర్థవంతంగా నిర్వహించండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సక్రమంగా నిర్వర్తించండి. ఇక్కడ క్విడ్ ప్రోకోకు అవకాశం లేకుండా చూడండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇది ఇంకా మోడీ యమధర్మరాజు కూర్చుంటే ఇద్దరు ఆ పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ యమధర్మరాజు తీసుకుని పోయినాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ అనుకుంటే అవుతుంది, లేకుంటే అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు చూస్తే. ఎందుకంటే సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? నరేంద్ర మోడీ చేతిలో ఉంటుంది, ఆయన మినిస్ట్రీ. కాబట్టి నరేంద్ర మోడీ గారు చెప్పినంత వరకు సిబిఐ వాళ్ళకి లాగుతూ ఉంటారు. ఇది ఇంకా కొన్ని దశాబ్దాలైనా కాదు. కాబట్టి మాయల్ పకీర్ ప్రాణము 7 సముద్రాల అవతల చెరుకులో ఉన్నట్లు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వచ్చేసి నరేంద్ర మోడీ గారి చేతుల్లో ఉంది. ఆయన అనుకుంటే అవుతుంది, లేకుంటే కాదు. ఏమో మరి నా దృష్టికి నేను, ఎందుకంటే నేను విజయవాడ పోయాను, నేను కూడా వచ్చేసి ఏదో 1 or 2 పేపర్స్ చూశాను. నేను ఇంకా ఎవరితో మాట్లాడలేదు దాని గురించి, నాకు కూడా పూర్తి వివరాలు తెలియదు. ఆ సీట్లో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ గారు కూర్చున్న వరకు అంతే. ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. అంత తప్ప యాజ్ లాంగ్ యాజ్
ఆ సీట్లో కేంద్రంలో బీజేపీ ఉన్నంత వరకు, నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు అది ఇంకా ఎన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా వచ్చేది కాదు. దానికి ఏకైక పరిష్కారం సర్వరోగ నివారణ ఇదే. కాంగ్రెస్ని గెలిపించాలి, కేంద్రంలో అధికారం రావాలి, రాహుల్ ప్రధాని కావాలి.